హోమ్ లోన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఇదివరకు పెట్టినటువంటి వీడియోని చూసి మళ్ళీ నాకు కాల్ చేసి అడిగారండి. అవునండి, మీరు చెప్పినట్టుగా మేము తీసుకున్నటువంటి ఏదైతే హోమ్ లోన్ ఉందో దానికి 3 రెట్ల అమౌంట్ కట్టుతున్నాము, కాబట్టి దాని నుంచి బ్యాకప్ అవ్వడానికి మీరు ఒక మంచి పాలసీ చెప్పారు కదా, దానికి ఎక్స్ట్రాగా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందా? ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందా అండి? మీరు కడుతున్నటువంటి ప్రీమియంకి 7 రెట్ల అమౌంట్ ఉంటుందండి. 7 రెట్లు ఇప్పుడు 6 లక్షలు కడుతున్నాం అనుకోండి, దానికి 42 లక్షలు న్యాచురల్ కవర్ అనేటువంటిది ఉంటుందండి. ఇంకా మీకు ఎక్స్ట్రాగా ఇన్సూరెన్స్ పెంచుకోవాలి అని అనుకుంటే కనుక యాక్సిడెంటల్ కవర్ కూడా ఉంటుంది. యాక్సిడెంటల్ కవర్ వచ్చేసి మనకు 1,20,00,000 ఉంటుంది. నెక్స్ట్ దానికి యాక్సిడెంటల్ పార్షల్ ఆర్ పర్మనెంట్ డిజేబుల్ అది కూడా అప్లికేబుల్ అయి ఉంది, అది కూడా 42 lakhs. మనము ఏదన్నా యాక్సిడెంట్ అయినప్పుడు లైవ్గా ఉండి హాస్పిటలైజేషన్ అయితే కూడా మనకు 42 lakhs మన ఇన్కమ్ ఆగిపోయింది కాబట్టి ఇన్కమ్ రూపంలో ఇచ్చుకుంటూ వెళ్తారు. పాలసీ ఆల్రెడీ కొనసాగించబడుతుందన్న అండి. అలాంటి మంచి అద్భుతమైనటువంటి పాలసీ కేవలం సంవత్సరానికి మినిమం 6 లక్షల చొప్పున మాత్రమే కట్టండి. మినిమం 6 లక్షలు అండి, దానికి మించి మీరు 8 లక్షలు 10 లక్షలు అయినా సరే కట్టుకోవచ్చండి. కేవలం 5 సంవత్సరాలు మాత్రమే కట్టాలి. 6వ సంవత్సరం నుంచి మీరు పార్షల్ విత్డ్రాస్ చేసుకునే ఆప్షన్ ఉంది. నెక్స్ట్ లమ్స్ అమౌంట్ తీసుకునేటువంటి ఆప్షన్ ఉంది. ఎంత ఉంటే అంత ఫండ్ వాల్యూ తీసేసుకోవచ్చండి. అంత చాలా బాగుందండి. మీరు చిట్టీలు కడుతున్నటువంటి వాటికి ప్లస్ పర్సనల్ అసెట్ మీద పెడుతున్నటువంటి దానికి ఈ ఫైనాన్షియల్ అసెట్ మీద పెట్టడం వల్ల చాలా అద్భుతంగా హ్యాపీగా ఫీల్ అవుతుంటారండి. ఓకేనా? ఇంకేమన్నా వివరాలు కావాలంటే నా నంబర్కి కాల్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్.